బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మా హ్యాపీ కూడా మీకు హాయ్ చెప్తున్నాడు. చూడండి, నేను మాట్లాడుతుంటే పక్క నుండి మాట్లాడుతున్నాడు. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. సో ఎవ్రీ వీకెండ్ మేము ఎక్కడికో దగ్గరికి బయటకు వెళ్తూనే ఉంటాం. ఇంకా డైలీ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను. ఈరోజు మేము రెస్టారెంట్కి వెళ్తున్నాము. చాలా రోజులు బట్టి వెళ్ళలేదు. అంటే ఇక్కడ అంత ఫుడ్ ఏమి బాగోదు కదా అని చెప్పి వెళ్ళే వాళ్ళం కాదు. నేనే ఇంట్లో చేసేదాన్ని. చాలా రెస్టారెంట్స్ వచ్చాయి, ఒకసారి ట్రై చేద్దాం అన్నారు మా ఆయన. సో అందుకే వెళ్తున్నాము. మీ అందరికి కూడా ఈరోజు బ్లాగ్ ఇండియన్ రెస్టారెంట్ ఇక్కడ విజయవాడ వాళ్ళదంట. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చూపిస్తాను మీకు. కెనడాలో 8 years నుంచి ఉంటున్నాం కదా, మేము అన్ని ఇండియన్ రెస్టారెంట్స్ ని విజిట్ చేసేసాము. హ్యాపీ పుట్టిన తర్వాత రెస్టారెంట్స్ కి ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా అన్ని నార్త్ ఇండియన్వే ఉంటాయి, మన సౌత్ ఇండియన్ ఏమీ ఉండేవి కాదు. ఒకటో రెండో ఉండేవి, బట్ టేస్ట్ అయితే మన సౌత్ ఇండియన్ అంత స్పైస్ అది ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఎవరు తినరు కదా, అందుకు కొంచెం స్పైసీ తగ్గించే వేస్తారు. బట్ ఈ రెస్టారెంట్ లో అయితే అచ్చు మన ఆంధ్ర తెలంగాణలో ఎంత స్పైసీ తింటామో అలానే ఉంటుందంట. సో అందుకే మేము ఇక్కడికి వెళ్తున్నాము. విజయవాడ వాళ్ళ స్పెషల్ బిర్యానీ కూడా ఉంటుందంట. నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు. సో ఫస్ట్ టైం టేస్ట్ చేద్దామని ఈ రెస్టారెంట్ కి వచ్చాము. 2 years బ్యాక్ వచ్చాము, బట్ అప్పుడు వేరే వాళ్ళు నార్త్ ఇండియన్స్ వాళ్ళు రన్ చేసేవాళ్ళు. టైం వచ్చినప్పుడైతే ఈ రెస్టారెంట్ కి మేము వేరొక ఫ్యామిలీ 2 families ఉన్నాయి. బట్ ఇప్పుడైతే మొత్తం ఫుల్ అయిపోయింది. టేబుల్స్ అయితే ఖాళీ లేవు. మమ్మల్ని 5 minutes వెయిట్ చేయించి అప్పుడు ఒక టేబుల్ క్లియర్ చేసి ఇచ్చారు. అంటే అంత ఫుల్ గా ఉంది. ఇండియన్స్ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను వచ్చినప్పుడైతే అక్కడక్కడ చాలా తక్కువ కనిపించే వాళ్ళు. ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళినా ఇండియన్సే ఉంటున్నారు. మన ఇండియాలో ఉన్న ఫీలే ఉంటుంది. విజయవాడ దమ్ బిర్యానీ స్పెషల్ దమ్ చికెన్ 65, బిర్యానీ 65. ఫస్ట్ టైం తింటున్నాను. బిర్యానీ 65 బిర్యానీ 65, చికెన్ దమ్ బిర్యానీ విజయవాడ. టేస్ట్ చేస్తాను. తింటున్నారా? కోసం ఫ్రూట్స్ ఈ లంచ్ తినిపించేసాను. ఒకవేళ మేము తింటున్నప్పుడు ఫ్రూట్స్ తింటాడు, అంటే స్పైసీ ఉంటది కదా, ఫుడ్ తింటాడో తిండో అని నేను ఈ ఫ్రూట్స్ తీసుకొని వచ్చాను. వాడు చూస్తే వాడికి కూడా ఒక ప్లేట్ ఇమ్మని చెప్పి అసలు ఫుడ్ ఎలా తిన్నాడో మీరే చూడండి. నేనైతే ఫుల్ షాక్. అసలు ఏంటి హ్యాపీ తింటున్నాడా, ఎంత బాగా అనిపించింది. అంటే ఇంటి దగ్గర నేను తినిపిస్తాను, అప్పుడప్పుడు వాడికి ఎలాగా ప్లేట్ లో సర్వ్ చేసి పెడతాను. బట్ రెస్టారెంట్ కి వాడితో ఫస్ట్ టైం రావడం వల్ల మేము కొంచెం షాక్ అయ్యాం. వాడు అలా తినేసరికి చాలా బాగా ఉన్నాడు. ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని. వాడి ప్లేట్ ముందు పెట్టుకొని కొంచెం మమ్మల్ని బిర్యానీ వేయమని చెప్పి చక్కగా తిన్నాడు. బెజవాడ దమ్ బిర్యానీ. కెనడా వచ్చిన తర్వాత ఈ రెస్టారెంట్ లోనే ఇంత టేస్టీ ఫుడ్ తిన్నాను. నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ టైం ఇంత టేస్టీ ఫుడ్ తిందాం. అంటే బాగుంటుంది ఫుడ్, బట్ మనకి నచ్చినట్టు ఉండడం అంటే కొంచెం కష్టం. స్పైసీ అది ఉండి, కొంచెం స్పైసీ తక్కువ ఉండేవి బిర్యానీలు అవిని. ఒక్కొక్కసారి అనిపించేది అసలు బిర్యానీ ఏనా అనిపించేది, వైట్ రైస్ తింటున్న ఫీల్ వచ్చేది. బట్ ఇప్పుడు అయితే చాలా బాగా ఇది నేను చూడలే. నాకైతే అన్బిలీవబుల్. ఎందుకంటే హ్యాపీ బయటకు వచ్చి ఎంత బాగా కూర్చోవడం అంటే చాలా చాలా కష్టం. అలాంటిది వీడు అల్లరి చేయకుండా కూర్చొని చక్కగా బిర్యానీ తింటున్నాడు. నాకైతే క్వాంటిటీ చాలా ఎక్కువ అయిపోయింది. ఇంకా బిర్యానీ 65 ప్యాక్ చేయించేసాం. ఇంకా అక్కడ తినలేదు. $35 అయ్యింది. ఇండియా మనీ 2100 అనమాట. లంచ్ అయిపోయాక బయటకు వచ్చి చూస్తే ఫుల్ వర్షం పడుతుంది. దగ్గరలోనే ఒక మాల్ ఉంది, షాపింగ్ చేద్దామని మాల్ కి వెళ్ళాము. మాల్లోకి రాగానే ఎస్కలేటర్ ఎక్కుతానని ఇంకా ఒకటే ఏడుపు. వాళ్ళ డాడీ తీసుకొని వెళ్తున్నారు. ఇంకా ఒక్కసారి ఎక్కాడో లేదో ప్రతిసారి ఇంకా ఇక్కడికే తీసుకురమ్మని ఏడ్చాడు. అదేదో ఆడుకునే దానిలాగా. మామూలుగా కాదు, వాళ్ళ డాడీకి చుక్కలు చూపించాడు మాల్లో మాత్రం. ఈ మాల్లో ఎస్కలేటర్ చూస్తే చాలు ఇంకా దించేమనేవాడు, పరిగెట్టుకొని వెళ్ళిపోయేవాడు. ఎత్తుకొని ఇచ్చేవాడే కాదు, అసలు ఎత్తుకుంటే ఏడ్చేసేవాడు. అలాని కింద వదిలిచేసి ఆ ఎస్కలేటర్ ఎక్కడుందని వెతుక్కునేవాడు. అదేంటి ఈ మాల్లో ఎక్కడ పడితే అక్కడే ఉండేవి అవి.
లిఫ్ట్లో నుంచి బయటకు వచ్చేసి ఎస్కలేటర్ కనబడగానే అక్కడికి వెళ్ళిపోయాడు. వీళ్ళ డాడీ వాడు వెనకని పరిగెట్టుకొని వెళ్ళి రోజులయ్యింది షాపింగ్కి వెళ్ళి. సరే ఏమైనా కొనుక్కుందామని చూస్తే వీడు అస్సలు కొన్నివ్వే లేదు. వాళ్ళ డాడీ డబ్బులన్నీ వీడు సేవ్ చేసేస్తున్నాడు, మమ్మీ ఎక్కడ ఖర్చు పెట్టేస్తుందని. చూడండి ఎలా పరిగెట్టి వెళ్ళిపోయాడో. మళ్ళీ వాళ్ళ నాన్న తిప్పుతూనే ఉన్నాడు. వాళ్ళ డాడీకి పని ఇంకా ఎస్కలేటర్ మీద తీసుకెళ్ళడం తీసుకురావడం, ఇంకా అదే పని వాళ్ళ డాడీకి అయితే. ఏజ్లో పిల్లలు స్టాలర్లో కూర్చుంటారు. ఈ కెనీడియన్స్ పిల్లలు అయితే వీడికి అసలు స్టాలర్ చూపిస్తే చాలా ఏడుపు స్టార్ట్ చేస్తాడు. రోజు మేము షాపింగ్కి వెళ్ళి ఎస్కలేటర్లో వాళ్ళ డాడీ ఇద్దరు ఎక్కి దిగడానికి సరిపోయింది. షాపింగ్ లేదు, ఏమీ లేదు. చెయ్యి వదిలితే చాలు పారిపోతున్నాడు. నో యూస్. వాడు విండండి, వినరు. వాడు నా మాట విండు. ఏ మిస్టర్, వేర్ ఆర్ యు గోయింగ్? మిస్టర్, వేర్ ఆర్ యు గోయింగ్? సరే ఇదే లాస్ట్. చెయ్యి వదిలితే చూసారా ఎలా పారిపోతున్నాడో. వాళ్ళ నాన్న ఇదే లాస్ట్ అని అప్పటికి 4 times అని ఉంటారు. నో యూజ్ ఎన్నిసార్లు చెప్పినా వాడు వినడు. ఇంకా ఇంటికి పద. ఏం బాబు వర్షం. ఈ వీడియోలో ఇందాక చెప్పాను కదా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు హ్యాపీ ఎంత బుద్ధిగా కూర్చొని తింటున్నాడంటే నమ్మలేకపోతున్నానని. చూసారు కదా మాల్లో మా వాడు ఎంత అల్లరి చేశాడో. షాపింగ్ అయితే చేయనివ్వలేదు, బట్ ఎనీవే రెస్టారెంట్ లో మాత్రం కామ్ గా ఉన్నాడు, అది చాలు. వాడు ఎంత అల్లరి చేసినా మాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ వాడితో ఎంజాయ్ చేయాలనుకుంటాం. ఈ లాస్ట్ ఇయర్ ఈ టైంకి వాడు నా ఒళ్ళో ఉండేవాడు. ఇప్పుడు చూడండి ఎలా పరిగెడుతున్నాడో. సో ఏ మూమెంట్ వాడితో మిస్ చేసుకోవాలనుకోము. హోప్ఫుల్లీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.